బాబు 7766 వస్తోంది. ఏయ్ వద్దుందా నీకు? ఏమిటా పడుతుంటాం? తప్పు చేసి మంచి వాళ్ళ నటిస్తున్నావా? ఎవరు నువ్వు? గణేష్ ఎక్కడా? గణేష? వాడెవడో నాకు తెలియదు. చనిపోయిన మాయ మాత్రమే తెలుసు. ఎక్కడో చూసామే. ఇదే సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు నేను కారులో వచ్చి మిమ్మల్ని కాపాడతాను సార్. ఓ మై గాడ్, వీడేనా హంతకుడు? మాయా చనిపోవడం నీకెలా తెలుసు? న్యూస్లో చూసావా? చెప్తావా? నేను దాన్ని చంపేద్దామని వెళ్ళాను. అవును, నాకు మాయ ఫేస్బుక్లో పరిచయం. చాలా కేరింగ్గా మాట్లాడుతుంది. నా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకునేవాడిని. ఒకరోజు నా వైఫ్ కూతురు ఊరికి వెళ్ళారని నేను ఎఫ్బీలో పెట్టిన స్టేటస్ను చూసి ఇంటికొచ్చింది. చియర్స్. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? మాయా భయపడకు. నేను చెప్పేది విను. మాయా డబ్బు కావాలంటే ఇస్తానయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? గుడ్ బాయ్. త్వరగా. తర్వాత మాయాని వెతికాను. తను కనిపించలేదు. మాయా తనకేమైందో తెలియలేదు. డబ్బు బంగారం దోచుకోవడమే కాకుండా సెక్యూరిటీని కొట్టిపడేసి నా కారును కూడా తీసుకెళ్లాడు. విషయం బయటకు పొక్కితే నా ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుందని నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు. కానీ ఓ 10 రోజుల్లోనే ఈ కారుని ఎవరో వదిలేసి వెళ్లారని పోలీసులు తీసుకొచ్చి నాకు అప్పగించారు. నీకు కారు అయినా దొరికింది, నాకు కార్ టాక్సీ వాడే దొరికాడు. నేను చేసిన తప్పుకి చింతిస్తూ ఉన్నప్పుడే ఒకరోజు అనుకోకుండా మాయాన్ని చూశాను. నేను ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతాను, యాక్సెప్ట్ చేయండి. థాంక్యూ సార్. ఓకే ఓకే. హలో, అక్కడికే వస్తున్నాను. వాళ్ళిద్దరినీ ఒకే చోట చూడగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. మాయ చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఎన్నో రోజులు నిద్ర కోల్పోయాను. సడన్ గా ఓ రోజు నిర్ణయానికి వచ్చాను, దాన్ని చంపేద్దామని. నిన్న రాత్రే పథకం వేసుకుని బయలుదేరాను. నాకంటే ముందే దాన్ని ఎవరో చంపేశారు. నేను మాయను చంపడానికి వెళ్ళినప్పుడు ఒకడు బయటకు వెళ్ళటం చూశాను. వాడే దాన్ని చంపుండాలి. మాయా ఇంట్లోంచి వచ్చి ఆటోలో వెళ్ళింది గణేషే కదా? ఆటోలో వెళ్ళిన వాడే హంతకుడు. వాడు గణేష్ కాదు, ఇంకెవరు.